ఇప్పుడు వరకు మీ టీంలో ఎంతమంది ఉన్నారండి ఆల్ ఓవర్ ఇండియా? అదే చెప్తున్నాను, 110 to 120 పీపుల్. ఎంత టార్గెట్ ఉంది? మేము 3 million పీపుల్ని కలవాలన్నది మా టార్గెట్ అండి. అట్లీస్ట్ దాంట్లో ఒక 10% వాళ్ళని చేసినా సరే సక్సెస్ అయినట్టే అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేశారు అండ్ ఎంతమంది పీపుల్ని మీరు కాంటాక్ట్ అయ్యారు? ఓకే, ఈ యూనిటీ డ్రైవ్కి గాను ముంబైలో జరిగిందండి ఫస్ట్ ఈవెంట్. ముంబై ఈవెంట్కి ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ రావడం జరిగింది. ఆ రోజుకి ఇంకా మేము ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ అన్నీ రెడీగా లేవు, కానీ మా మోటో ఏంటి అన్నది మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. అబౌట్ 50-60 పీపుల్ హ్యావ్ టర్న్ ఆల్ వే అరౌండ్. అండ్ దెన్ మొన్న టీ హబ్లో గ్రోత్ క్లబ్తో కలిపి ఒక ఈవెంట్ చేసాం. దానికి ఒక 30-40 పీపుల్ వచ్చారు. నీలోఫర్ ఫౌండర్ బాబురావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా మనకి ఎలాంటి సాయం సహకారం కావాలన్నా చేస్తామని చెప్పి చెప్పారండి. అండ్ ఇండియా మొత్తం విస్తరించాలి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఫుల్గా ఉందని చెప్తున్నారు వంశీ గారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఎవరైతే పెయిడ్తోనే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటున్నారో, సో అలాంటి వాళ్ళు కాకుండా మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి, సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ టార్గెట్ ఏంటి ఫైనల్గా? ఒకటేనండి, ఒక్కడినే నేను ఏం చేయలేను, మా ఒక్క టీమే ఏం చేయలేదు. సో we can do something, but it will be let's say it will be limited for 3 million మా టార్గెట్ అది. అదే నాతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కదిలి వచ్చేసి నాకు వాళ్ళు సపోర్ట్ నాకు ఇవ్వగలిగితే వీ కెన్ మేక్ దిస్ సొసైటీ మచ్ మోర్ బెటర్ అండి. ఈ మధ్య సైబర్ సెక్యూరిటీ మీద, సైబర్ సేఫ్టీ ఆర్ ఈజీ మనీ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అంటే సైబర్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఈజీ మనీ అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు ఇది అవ్వడం కానివ్వండి, అవన్నీ మనం అందరం కలిపి ప్రమోట్ చేద్దాం. అందరం కలిపి ప్రమోట్ చేసి ప్రతి ఒక్క, ఇప్పుడు నేను ఉన్నానండి వే బ్యాక్ ఇన్ 2015 ఆర్ 2018, ఎవ్రీ $1,000 ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అలాగే చాలామందికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదండి. అంటే ఐదర్ ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్ ఆ $1,000తోని వాళ్ళ అబ్బాయికి ఒక టాయ్ కొందాం అనుకోవచ్చు, లేకపోతే హీ వాంటెడ్ టు టేక్ అ బెటర్ ఫుడ్ ఫర్ హిస్ చైల్డ్, వాట్ హీ డిజైర్డ్. అలాంటివన్నీ అలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్న టైంలో ఆ $1,000 సమ్వేర్ ఇట్ జస్ట్ ఫ్లూ అవే అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఎమోషన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు ఎంత బాధపడతారు. అది కాకుండా రోడ్ సేఫ్టీ అనుకుందాం. రోడ్ సేఫ్టీలో ఒక మైనర్ వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, ఆయన లైఫ్ 100% డ్యామేజ్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ గ్లోబ్ ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఫినాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది రెస్ట్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మీరే ఆలోచించండి ఎంత చేంజ్ తేవచ్చు సొసైటీలో, ఎంత ఇంపాక్ట్ ఇవ్వచ్చు మనం సొసైటీలో అన్నది. అందుకు నాతో పాటు ఒక 10 మంది కథలు వచ్చినా సరే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వంశీ గారు, సొంత లాభం కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీలాగా జనాల కోసం పనిచేయాలి, జనాలకి అవేర్నెస్ కలిగించాలి అనే విధంగా ఆలోచించడం నిజంగా చాలా గొప్ప విషయం.